ఓం నమ శివాయ. ఈ సందేశాన్ని చివరి వరకు విను. నీ ఇబ్బందులన్నీ కూడా ఆఖరి దశకు వచ్చేశాయి. నేను నీతో ఆడే ప్రతి మాట, ప్రతి ఆట నీ గుండెను హత్తుకుంటాయి. నాపై, నీ శివుడిపై నీకు నమ్మకం ఉంది కదా? అయితే చివరి వరకు ఇది విను. ఒకవేళ ఈ సందేశం నువ్వు వినకపోతే నువ్వే ఇబ్బంది పడతావు. దీని అర్థం ఏంటో తెలుసా? చెబుతాను విను. నీ జీవితంలో మార్పు రాబోతుంది. దానికోసం నీ ఆత్మ సంవత్సరాలు తరబడి ఎదురు చూసింది. నీ మనసును భారంగా మార్చిన ఇబ్బంది చింతగా మారి, నీ ఆలోచనలో స్థిరపడిన ఆందోళన, నీ శాంతిని నవ్వును దోచుకున్న బాధ, ఇవన్నీ ఇక నీ జీవితం నుండి శాశ్వతంగా విడిపోతున్నాయి. నువ్వు నిశ్శబ్దంగా సహించిన బాధకు ఇప్పుడు ముగింపు వచ్చింది. గత రోజుల్లో నువ్వు చాలా ఎక్కువ భరించావు. నిన్ను సమర్థించుకోవడానికి, పరిస్థితులను మార్చడానికి, ముందుకు సాగడానికి నీవు ప్రతి సాధ్యమైన ప్రయత్నం చేశావు. మళ్ళీ మళ్ళీ అలా అనిపించింది. విధి నీతో లేదని, ఎంత ముందుకు వెళ్తున్నావో అంతే వెనక్కి లాగబడుతున్నావని. ఇప్పుడు విను, ఆ సమయం ముగిసిపోయింది. నీ జీవితంలో పెద్ద మార్పు రాబోతుంది. అది నువ్వు ఊహించిన విజయాన్ని ఇస్తుంది. హఠాత్తుగా ధన లాభాలు, యోగాలు ఏర్పడుతున్నాయి. ఆగిపోయిన డబ్బు, అవకాశాలు, గౌరవం అన్నీ నీ వైపు వస్తున్నాయి. నీ మనసు ఈ అద్భుతాన్ని అనుభవిస్తుంటే అర్థం చేసుకో, ఇది నీకోసమే. రాబోయే వారంలో నీ జీవితంలో పెద్దది జరగబోతుంది. అది ఇన్ని సంవత్సరాలు నీ చింతలకు పరిష్కారం అవుతుంది. ప్రార్థించిన దానికి అర్థం ఇప్పుడు నీ వైపు వస్తుంది. ఈ లాభం కేవలం పరిమితం కాదు, నీ ఆత్మవిశ్వాసం, భద్రత, స్థిరత్వాన్ని కూడా బలపరుస్తుంది. నువ్వు ఇది వింటున్నావంటే యాదృచ్ఛికం కాదు. నేను నిన్ను ఎంచుకున్నాను. ఎవరికీ తెలియకుండా చిక్కుకున్న చీకటి నుండి నిన్ను బయటపడేయడానికి, జీవితంలో కొత్త దిశకు తీసుకెళ్లడానికి అక్కడ నీకోసం ఇప్పటికే అందమైన ప్రణాళికలు సిద్ధం చేయబడ్డాయి. ఈ ప్రణాళికలో నువ్వు ముందుకు సాగితే జీవితంలో సుఖం, సమతుల్యం, సంతృప్తి స్వయంగా వస్తాయి. ఆగిపోయిన బంధాలు బలపడతాయి. మనసుకి భారం తగ్గుతుంది. హృదయంలో శాంతి తిరిగి వస్తుంది. ఈ మార్పు నీకు జీవితాన్ని కొత్త దిశనిస్తుంది. విషయం గుర్తుపెట్టుకో, జీవితంలో ఎవరు పోరాటం సహించారో వారే నిజమైన సంతోషం, విజయం విలువని అర్థం చేసుకుంటారు. ఏ దుఃఖం కూడా శాశ్వతం కాదు. ప్రతి చీకటి రాత్రి తర్వాత ఉదయం వస్తుంది. ఇప్పుడు నీ జీవితంలోని ఇబ్బందులు కూడా చివరి దశలో ఉన్నాయి. నీ ముందు ఒక బంగారు భవిష్యత్తు అనేది నిలబడి నీకోసం ఎదురు చూస్తుంది. నాపై నమ్మకం ఉంటే, ఈ మార్పుని స్వీకరిస్తే ఈ సంకేతం తీసుకో. నువ్వు సరైన మార్గంలో ఉన్నావు. నీ జీవితంలో మంచి రోజులు తక్కువ, కష్టకరమైన రోజులు ఎక్కువగా ఉన్నాయి. చిన్న చిన్న సంతోషాలకు పోరాడాల్సి వచ్చింది. కానీ అదే నీ ఓర్పు, సహనానికి పరీక్ష. ఇప్పుడు దానికి ఫలితం వచ్చింది. సంతోషం వద్దకు నడవాల్సింది. కానీ నీ ప్రయాణం సులభం కాదు. ఇది నిన్ను అలసిపోయేలా చేస్తుంది, విరిగిపోయేలా చేసింది. కానీ నువ్వు ఆగలేదు, నడిచావు. ఇప్పుడు నీ ప్రయాణం పూర్తయింది. రాబోయే వారం నీ కోసం సంతోష ద్వారాలు తెరుస్తుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. అడ్డుకున్న నిర్ణయాలు నీ పక్షంలో వస్తాయి. ధన లాభాలకు కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. ఈ కష్ట పరిస్థితులు నిన్ను బలహీనుడిగా కాకుండా బలవంతుడిగా చేస్తాయి. ఇప్పుడు నువ్వు ఏ సంకటాన్నైనా ఎదుర్కోగలవు. ఎవరైతే పోరాటం లేకుండా అన్నీ పొందాలనుకుంటారో వారికి ఎప్పటికీ నిజమైన శాంతి ఉండదు. కానీ శ్రమ, ఓర్పుతో మార్గం సాగిన వారికే లభించే ఫలం తీయగా ఉంటుంది. ఇప్పుడు నీకు తిట్లు కాదు, గౌరవం ఉంటుంది. ద్వేషం కాదు, ప్రేమ వస్తుంది. ప్రజలు నీ విలువను గుర్తిస్తారు. ఇక నువ్వు భయపడాల్సిన పని లేదు. నా రక్షణ ఎప్పుడూ నీతో ఉంది. నేను నీకు రక్షణ చేస్తున్నాను. ప్రతి సంకటంలో నీకు సంకేతం ఇస్తానని, మార్గం చూపిస్తానని మాటిస్తున్నాను. భయపడకు. ఎప్పుడైనా పెద్ద గందరగోళంలో చిక్కుకుంటే ఏదో ఒక సంకేతం నిన్ను సరైన దిశకు తీసుకెళ్తుంది. రాబోయే రోజుల్లో నీ మనసు శక్తివంతంగా మారుతుంది. శక్తి పెరుగుతుంది. జాగ్రత్త, నీ మనసులో సానుకూల ఆలోచనలకి స్థానం ఇవ్వు. ఎందుకంటే ఇక నువ్వు ఏం ఆలోచిస్తావో అదే నీ వాస్తవికతగా మారుతుంది. విద్యా, ఇప్పుడు నీలో కొత్త శక్తి నిర్మాణం జరుగుతోంది. ఒక వ్యక్తిని బలపరచడానికి మొత్తం బ్రహ్మాండం ఉపయోగపడితే జీవితంలో అలాంటి పరిస్థితులు వస్తాయి. ఇదంతా మహాదేవుడు నీకోసం పెద్ద ఉద్దేశం నిర్ణయించాడు కాబట్టే జరుగుతుంది. ఇప్పుడు ఆ సంకేతాలను అర్థం చేసుకో. ప్రత్యేక ప్రణాళికల కోసం సిద్ధం చేయబడుతున్నావని తెలియజేసే సంకేతాలు. మొదటిది, కొందరు నీ జీవితంలోకి వచ్చి నిన్ను భావోద్వేగంగా విరగ్గొట్టి వెళ్తారు. నమ్మేస్తావు నువ్వు, కాబట్టి వారు నీ భావోద్వేగాన్ని ఉపయోగించుకుంటారు. తెలుసుకో, ఆ వ్యక్తులు పాఠాలుగా వచ్చారు, భారంగా కాదు. ఆ అనుభవాలు నిన్ను బుద్ధిమంతుణ్ణి, బలవంతుణ్ణి చేశాయి.
రెండవ సంకేతం, సమస్యలు నిరంతరం వస్తాయి. ఇప్పుడు నువ్వు వాటికి భయపడవు, గాబరా పడవు. ప్రతి పరిస్థితిని ధైర్యంతో, సమన్వయంతో ఎదుర్కొంటావు. దీని అర్థం నీ పాత కర్మలు తగ్గుతున్నాయని, నువ్వు పరీక్షల్లో ఉత్తీర్ణుడు అవుతున్నావు. ఆ పరమశివుడే నిన్ను శక్తివంతమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతున్నాడు. మూడవది, అత్యంత లోతైన సంకేతం. ఇప్పుడు నువ్వు నీతోనే అనుసంధానం అవుతున్నావు. నీ రహస్యాలను నీ వద్ద ఉంచుకుంటావు. నీ భవిష్యత్తు ప్రణాళికలను అందరితో పంచుకోవు. ఇప్పుడు నిన్ను నీవు విలువైన వాడిగా భావిస్తున్నావు. అర్థమైందా? ఇక ఎవరి సలహా నీకు అవసరం లేదు. ఎందుకంటే నీ ఆత్మే నీకు మార్గదర్శకత్వం చేస్తుంది. ఈ ఆత్మ, ప్రేమ ఆత్మ, ఆత్మగౌరవమే నీ అతిపెద్ద శక్తి. ఇవన్నీ నీతో జరుగుతుంటే అర్థం చేసుకో, నీ జీవితం త్వరలో మారబోతుంది. కృతజ్ఞతాభావం వ్యక్తం చేయి, సంతోషంగా ఉండు, విశ్వాసాన్ని కాపాడుకో. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. నీ జీవితంలోని అతిపెద్ద సత్యం నీకు అర్థమవుతుంది. ఇప్పటి వరకు నీతో జరిగిందంతా శిక్షగా కాదు, తయారీగా జరిగింది. పరమశివుడు ఎవరిని విరగ్గొట్టడానికి కష్టాలివ్వడు. మనిషి తనలోని శక్తిని గుర్తించడానికి. ఇప్పుడు నీవు ఆ స్థితికి చేరుకున్నావు. నిన్ను ఎవ్వరూ ఆపలేరు. జాగ్రత్తగా విను. కాలంలో నీ జీవితంలో అలాంటి అవకాశాలు వస్తాయి. వాటి కోసం నువ్వు గతంలో నిన్ను అయోగ్యుడిగా భావించేవాడు. కానీ ఇప్పుడు ఆ అవకాశాలు నిన్ను ఎంచుకుంటాయి. నీ సామర్థ్యంపై సందేహం వ్యక్తం చేసిన వారే నీ సలహాల కోసం వస్తారు. నీ మౌనం, నీ ఓర్పు, నీ సహనం ఇవే ఇక నీ గుర్తింపు అవుతాయి. నా బిడ్డ, మహాదేవుడు ఎవరినైనా ఉన్నతంగా ఎత్తాలని నిర్ణయిస్తే ముందుగా వారిని ఒంటరిగా చేస్తాడు. ఎందుకంటే గుండెల్లో ఉంటే ఎవరు తమ నిజమైన స్వరాన్ని వినలేరు. నీ ఒంటరితనం శాపం కాదు, నువ్వు నీతోనే కలిసే అవకాశం లభించిన స్థలం. ఇప్పుడు నీవు భావోద్వేగాలతో కాదు, వివేకంతో నిర్ణయాలు తీసుకుంటావు. ఇదే నిన్ను మిగిలిన వారికంటే భిన్నంగా చేస్తుంది. ఇప్పుడు నీ జీవితంలో మరొక సంకేతం. హఠాత్తుగా కొందరి నుండి దూరం అనిపిస్తుంది. ఏ గొడవ లేకుండా, ఏ కారణం లేకుండా. ఈ దూరం ప్రతికూలం కాదు. ఇప్పుడు దేనికి భయపడకు. నీ తదుపరి స్థాయికి నువ్వు చేరుకోబోతున్నావు. దానికి అడ్డంకి అయ్యే వారిని తొలగిస్తున్నాను. ఇక రానున్న రోజుల్లో ఒక వింత శాంతి అనుభవం కలుగుతుంది. పరిస్థితులు పూర్తిగా మారలేదు, కానీ నీ భయం అంతరించిపోతుంది. ఇదే నిజమైన మార్పు. భయం వెళ్ళిపోతే మార్గాలు స్వయంగా తెరుచుకుంటాయి. ఇక నీవు పరిస్థితులకు భయపడవు, పరిస్థితులు నిన్ను చూసి భయపడతాయి. అతి త్వరలోనే నీ జీవితంలో అద్భుతమైన సమాచారం వస్తుంది. ఇక అది నీ ముఖంపై నవ్వుతే ఆ సమాచారం ధనం, కెరియర్ లేదా ఏదైనా ఆగిపోయిన పనికి సంబంధించిన మార్పు కావచ్చు. చాలా కాలంగా ఎదురుచూసిన సమాధానం హఠాత్తుగా నీ ముందుకు వస్తుంది. అప్పుడు తెలుస్తుంది, ఆలస్యం కాదు, సరైన సమయం కోసం ఎదురు చూస్తుంది. ఆ పరమశివుడు ఇప్పుడు నిన్ను కాపాడమే కాదు, నాయకత్వం కోసం సిద్ధం చేస్తున్నాను. నీ అనుభవాలు ఇక మరొకరి జీవితంలో వెలుగులా ఉంటాయి. నీ మాటలు ఎవరి చీకటినైనా తొలగిస్తాయి. ఇక నువ్వు సహించింది వృధా కాదు. ఇంకొకటి అర్థం చేసుకో, ఇక నీవు అందరికీ నీ సమర్థత ఇవ్వాల్సిన అవసరం లేదు. నిన్ను నువ్వు అర్థం చేసుకునే వారికి మాటలు అవసరం లేదు. ఎవరు అర్థం చేసుకోరో వారిని ఏ మాటలు సంతృప్తిపరచలేవు. నీవు నీ కర్మలపై మాత్రమే దృష్టి పెట్టు. మనిషి తనపై విశ్వాసం పెంచుకున్న రోజే దేవతలు అతనితో నడవడం మొదలవుతుంది. ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు సమయం వచ్చేసింది. నీ గతాన్ని గౌరవంతో పట్టుకో. ఎందుకంటే ఆ అఘాతమే నిన్ను ఇక్కడి వరకు తెచ్చింది. కానీ నీ భవిష్యత్తును ఊహించినంత ఉజ్వలంగా ఉంటుంది. ఒకవేళ ఇదంతా నీ జీవితంలో సంబంధం ఉన్నట్లు అనిపిస్తుంటే అర్థం చేసుకో. ఈ సందేశం నీ ఆత్మకు చేరుతుంది. నా పూర్తి ఆశీర్వాదం కలిగింది. నువ్వు ఒంటరిగా లేవు. స్వయంగా ఆ పరమశివుడు ఎంచుకోబడ్డ బిడ్డవి నువ్వు. ఒక్కసారి మనస్ఫూర్తిగా నన్ను తలుచుకో. నేను నీ కళ్ళ ముందు ఉంటాను. సంతోషంగా, నిశ్చింతగా ఉండు. నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి. సో విన్నారు కదండి, ఈరోజు ఈ సందేశం మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.